అట్లాగే తర్వాత ఢిల్లీలో ఉన్నప్పుడు ధీరేంద్ర బ్రహ్మచారి దగ్గర ధీరేంద్ర బ్రహ్మచారి కూడా ఏదైనా క్రిటికల్ ఉంటే నాతో చేయించుకున్నాడు. కొద్దిగా తాంత్రిక విధానాలు ఎక్కువ చేస్తాడు ఆయన. తర్వాత నేను వెనక్కి తిరిగి వచ్చేసాను. ఇప్పుడు వైజాగ్ పోర్ట్ ఉంది చూసారా, దాన్ని ఎక్కువ డెవలప్మెంట్ చేసింది పివిఆర్కే ప్రసాద్. ఆ పివిఆర్కే ప్రసాద్ అప్పుడు నేను ఉన్నప్పుడు ఆయనకి అంత ఆ రోజుల్లో కూడా ఆయన పవర్ఫుల్లే. ఆయనకి అన్నీ ఉన్నప్పటికీ వచ్చి నా రూమ్లో ఉండేవాడు ఆయన. నా రూమ్లో ఉండి, ఎందుకంటే నేను అప్పుడు మధు దండావతికి దగ్గర పిఏగా ఉండేవాడిని. మధు దండావతి ఏ పని చేసినా కూడా నాతో చెప్పి చేసేవాడు. ఆయనకి అసలు కమ్యూనిస్టు భావజాలం ఇవన్నీ ఏమి ఉండేది కదా, ఆయనకి ఏదో నమ్మకం కలిగింది. ఈ మధు దండావతితో ఉన్న నా సాన్నిహిత్యంతో నా పక్కన ఉండటం చూసి నాతో తిరుగుతుంటే పివిఆర్కే ప్రసాద్కి ఏ డిపార్ట్మెంట్లోకి వెళ్ళినా కూడా ఎదురు లేదు ఇక, మినిస్టర్ల కంటే ఎక్కువ. వారు వెళ్ళిపోయిన తర్వాత కూడా చాలా అసలు ఎంత స్మరణలో ఉంటారు, అందరూ గుర్తు చేసుకుంటారు. ఆయన నాహం కర్త హరికర్త. ఆయన ఏం చేసేవారంటే ఆయనకి ఉపకారం చేయాలి, నేను పుట్టిన నేలకు ఉపకారం చేయాలి అన్నవాడు అంతే. అందుకని యాక్చువల్గా కేంద్రంలో ఏంటంటే అందరూ కొన్ని విషయాలకి కొన్ని నిధులు కేటాయిస్తారు. కొన్ని నిధులు కేటాయించిన తర్వాత ఆ నిధుల్ని ఆ సంబంధించిన మినిస్టర్ కానీ సంబంధించిన ఆఫీసర్ కానీ ఖర్చు చేయరు. ఖర్చు చేస్తే ఏమవుతుంది, ఖర్చు చేసిన తర్వాత లెక్కలప్ప చెప్పాలి. దాంట్లో ఏదో ఒక అవకతవకలు దొరికితే 10 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాతనే తీసుకెళ్ళి జైల్లో పెడతారు. లేనిపోయిన రిస్క్ మాకెందుకని చెప్పి వాళ్ళు ఎవరు చేసేవాళ్ళు కదా. డబ్బులన్నీ చాలా వేల కోట్లు మిగిలిపోయాయి. సో అలా చాలా మంది పెద్దలతో మహానుభావులతో మీ సాంగత్యం అలా కొనసాగింది. ఆ డబ్బులన్నీ కూడా నా ద్వారా తీసుకొచ్చి వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఖర్చు పెట్టాడు పివిఆర్కే ప్రసాద్ గారు.